నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్. మొన్నటిదాకా అందరి చూపు ప్రధానంగా తెలంగాణ ఎన్నికలపైన ఉండేది. అయితే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో మరో 3 నెలల్లో రాబోతున్నటువంటి నేపథ్యంలో అందరి దృష్టి ఏపీ అసెంబ్లీ మీద ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం సందడి మొదలైంది. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కోసం కసరత్తులు మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ రెండోసారి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉంది. అటు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీడీపీ వైసీపీని గద్దెదించడమే ప్రధాన లక్ష్యంగా కూడా కొంత పార్టీలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనసేన పార్టీతో కలిసి ఎన్నికల బరిలో దిగబోతా ఉంది టీడీపీ. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఓవైపు, టీడీపీ జనసేన పార్టీలు ఓవైపు వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయంలో పోటీ పడటం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో ఏపీలో నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా ప్రజలు కొంత అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో తాజాగా పోల్ స్ట్రాటజీస్ గ్రూప్ ఇచ్చినటువంటి సర్వే ఏపీ రాజకీయాలపైన ఓ సర్వే నిర్వహించింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది ఆ పార్టీ అంటూ కూడా తేల్చి చెప్పేసింది. అయితే పోల్ స్ట్రాటజీస్ గ్రూప్ సర్వే రిపోర్ట్ ప్రకారం ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమంటూ కూడా తేల్చింది. జనసేనతో కలిసి తెలుగుదేశం ఎన్నికలకు వెళ్ళినప్పటికీ కూడా పెద్దగా ఉపయోగం ఉండబోదనే అభిప్రాయం వ్యక్తం చేస్తుంది పోల్ స్ట్రాటజీస్ గ్రూప్. ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి కలిపి చూస్తే 46.5% ఓట్లు ఉండవచ్చని కూడా అంచనా వేయగా వైసీపీకి 48.5% ఓట్ షేర్తో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా తెలుపుతోంది. ఇక 56% మంది ప్రజలు జగన్ పరిపాలన మెచ్చుకుంటున్నారని కూడా ఓ సర్వే అభిప్రాయపడింది. ఏది ఏమైనా ఏపీ ఎలక్షన్స్ ఈసారి ఎంతో రసవత్తరంగా సాగబోతున్నట్టు మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ దశలోనే కొంత ఇలాంటి సర్వేల మీద కూడా కొంత భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. ఎందుకంటే అనేక సర్వేలు ఇవాళ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి టీడీపీతో ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా ఇవాళ కలవటం కొంత ఖచ్చితంగా యాంటీ ఇన్కంబసీ ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. మరోవైపు జగన్ పరిపాలన, మరోవైపు మంత్రులకు సంబంధించినటువంటి పూర్ రెస్పాన్స్, ఏ కార్యక్రమం తీసుకున్నా మంత్రులకు పూర్ రెస్పాన్స్. మరోవైపు ఖచ్చితంగా జగన్ వద్ద ఇప్పటికే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలామంది రిపోర్ట్స్ పూర్గా ఉండటంతో వాళ్ళందరినీ కూడా అభ్యర్థిత్వాలను కూడా మార్చడానికి పెద్ద ఎత్తున ఇన్ఛార్జీలను కూడా జగన్ మారుస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇక ఖచ్చితంగా ఈ మార్పులు చేర్పుల ద్వారా జగన్ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా జరుగుతోంది. అయినప్పటికీ కూడా కొంత జనసేన టీడీపీ ఇప్పటికే ఓట్ బ్యాంకు పెద్ద ఎత్తున ఉంటుంది. మరోవైపు జనసేనకు కూడా కొంత ఆంధ్రాలో ఈ మధ్యకాలంలో కొంత జనసేన ఓట్ బ్యాంక్ కూడా పెరిగినటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీ నేతలపైన కూడా కొంత ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతల కక్షాదింపు ధోరణి కూడా చూస్తుంటే ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీకి ఈసారి ఖచ్చితంగా బ్రహ్మరథం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయనేది కూడా అనేక విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే స్పష్టంగా ఆంధ్ర రాజకీయాల్లో ఎన్నికల్లో ఈసారి టీడీపీ జనసేన పొత్తుతో ఉన్నటువంటి ఒక అలియన్స్ ఖచ్చితంగా అధికారం ఫామ్ చేయబోతున్నాయనే విశ్లేషణలు అనేక సర్వేలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా పోల్ స్ట్రాటజీస్ లాంటి సర్వేలు కూడా కొంత వైసీపీని కొంత అధికారంలోకి రెండోసారి రాబోతున్నాయని చెప్పే సర్వే నివేదికలు కూడా వస్తున్నాయి. అయితే ఇక ఈ సర్వేలన్నీ కూడా పక్కన పెడితే కొంత ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం మేరకు ఇప్పటికే అంగన్వాడీలు కొంత ధర్నా చేస్తుండడం, మరోవైపు అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయటం, మరోవైపు పెద్ద ఎత్తున అమరావతి ఇష్యూ కొంత ఇప్పటికే ఫ్లేర్ అప్ అవుతుంది ఆంధ్రాలో. అది ఖచ్చితంగా ఎన్నికల నాటికి రిజల్ట్ కొంత వైసీపీ భవితవ్యాన్ని తారుమారు చేసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు వైజాగ్లో ఏదైతే అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టుకోవటం, రుషికంఠ బీచ్ని కూడా కొంత దానికి సంబంధించినటువంటి కొండను కొట్టేయటం, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కొంత డిఫారెస్టేషన్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ ఎక్కడ పర్యటించినా అక్కడ పెద్ద ఎత్తున చెట్లు కొట్టేయడం, 100 ఏళ్ల నాటి చెట్లను కూడా నరుకుతూ ఆయన పర్యటనలు చేయడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎన్నికల నాటికి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కొంత ఆంధ్రలో సైలెంట్ ఓటింగ్తో కారణంగానే ఈసారి వైసీపీ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా ఎవరు బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సైలెంట్ ఓట్ బ్యాంక్ కొంత కీలకంగా కాబోతోంది ఆంధ్ర ఎన్నికల్లో. మరోవైపు ఒకవేళ పోల్ స్ట్రాటజీస్ లాంటి సర్వే నివేదికలు ఇచ్చి ప్రజల కొంత మైండ్ సెట్ మార్చాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంత చాలా మంది నేతలు, చాలా మంది ప్రజలు కూడా కొంత వైసీపీ పాలన పట్ల విసిగిపోయినట్లు అనే భావన ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. సో ఇక కొంత కాంగ్రెస్ పార్టీ కొంత ఏపీ రాజకీయాలపైన ఫోకస్ పెంచే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి భేటీలు ఢిల్లీ లెవెల్లో జరుగుతున్నటువంటి నేపథ్యం, మరోవైపు షర్మిలను కూడా కొంత ఆంధ్ర రాజకీయాల్లో రంగంలో దింపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున కొంత రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. మరి ఇక జగన్ రెండోసారి అధికారం తీసుకొస్తాడా ఆంధ్రలో, లేకుంటే టీడీపీ మరోసారి తన అధికారం స్థాపిస్తుంది? రెండు పెద్ద ఎత్తున చర్చ అయితే నెలకొంది ఆంధ్ర రాజకీయాలు. సో చూడాలి ఎట్లా ఉంటుంది పరిస్థితి ఏంటనేది కూడా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.